బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే బనకచర్ల సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ విషయంలో తమకు ఎలాంటి భేషజాలు లేవు అంటున్నారు. అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రిని తామే చర్చలకు ఆహ్వానిస్తాము అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఏ రాష్ట్రంతోనూ తాము వివాదాలు కోరుకోవడం లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. అదే సమయంలో రాష్ట్ర హక్కులను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. ఈ నెల 23వ తారీఖున జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తాము అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే అంశంపై ఇప్పటికే స్పందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. బనకచర్లపై పోరాటం ఎందుకు అని ప్రశ్నించారు ఆయన. ప్రాజెక్టు కట్టి నీరు తీసుకోండి సూచించారు. రెండు రాష్ట్రాల వాళ్ళు ఢిల్లీ వెళ్లి కూర్చొని మాట్లాడతామని స్పష్టం చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దామని పిలుపునిచ్చారు ఆయన. కొట్టుకుంటే లాభం లేదు అన్నారు ఏపీ సీఎం. కేటాయింపుల ప్రకారమే నడుచుకుందాము అన్నారు. ట్రిబ్యునల్ నివేదిక మేరకు చర్యలు తీసుకుందాము అని నిర్ణయించినట్లుగా వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు తీసుకుంటున్నారు, మేము తీసుకుంటున్నాం. అది ఎవరికి నష్టం లేదు. ఇంకొక పక్క కృష్ణాలో నీళ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు. మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. అది కంటిన్యూ చేద్దాం. కొత్త ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది, అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను. దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం. ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం, తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు. కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు కట్టుకుంటున్నారు, ఇట్స్ ఓకే. ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు. పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా, కింద నుండి వాటర్ వాడుకుంటే నష్టమా అండి? ఇది సముద్రంలో పోయే నీళ్ళు, వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది. మీరు ఎక్కడ వాడుకుంటున్నారు? పైన నుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది? వీడికి వస్తుంది. ఎవరన్నా రైజ్ చేస్తే ఆ పాయింట్ రైజ్ చేస్తారు. నేను ఎప్పుడు రైజ్ చేయను. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం? అమికబుల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను. అది కరెక్ట్ కాదు. చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. మనం కొట్లాడుకుంటూ వచ్చే లాభం. నేను ఎందుకు కొట్లాడలేదు? తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవపడ్డానా? నా థియరీ ఒకటే, గొడవ పడితే ప్రజల్ని మభ్య పెడుతున్నాం మనం. మభ్య పెట్టి మోసం చేయడం లేకుంటే మభ్య పెట్టడం మనకు లాభం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందు ఈ అంశాలన్నిటిపై మాట్లాడుకుందాము అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉంటే, అవసరమైతే ఏపీ ముఖ్యమంత్రిని తామే చర్చలకు పిలుస్తామని చెబుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై ఒకసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయి. దీంతో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే బనకచర్ల సమస్య సైతం పరిష్కారం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రం సైతం రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావనలో ఉంది. ఇదే విషయాన్ని ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సైతం సూచించింది అనే మాట వినిపిస్తోంది. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కలిసి కూర్చుని మాట్లాడుకుందామని ఇటు తెలంగాణను అంటోంది, అటు ఆంధ్రప్రదేశ్ అంటోంది, కలిసి కూర్చుని మాట్లాడుకోండి అని కేంద్రం అంటోంది. మరోవైపు కేంద్రం దగ్గరకు ఫిర్యాదులు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఈ సమస్యకు ఎలా పరిష్కారం లభించే అవకాశం ఉంది? రైట్ రోహిత్, ప్రధానంగా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచర్ల వివాదం అనేది కొంత ఇద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బనకచర్ల ప్రాజెక్టుకు గోదావరి నీటిని తరలించడం ద్వారా ఇటు తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీని ద్వారా సాగు తాగునీరు తెలంగాణ ప్రాంతాల ప్రజలకు అందదు. దాని ద్వారా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ మొత్తం కూడా ఇబ్బంది పడుతుందనేది తెలంగాణ ప్రభుత్వం అయితే తమ వాదన వినిపిస్తోంది. ఏంటంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా సమస్యని సామరస్యపూర్వకంగా చర్చించుకుందాం, ఏదైతే జలాలు ఉన్నాయో వాటిని ఇద్దరం వినియోగించుకుందాం, ఏదైతే వరద జలాలు ఏవైతున్నాయో
వరదల ద్వారా వచ్చే నీటిని వినియోగించుకుందాం అనేది ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు. గొడవ పడడం వల్ల ఎటువంటి లాభం ఉండదు, ప్రజలను మభ్యపెట్టడం తప్ప ప్రజలకు లాభం చేకూరే విధంగా వ్యవహరించాలి అనేది కూడా, ఎటువంటి నష్టం జరగకుండా ఉపయోగకరంగా ఉండే విధంగా ఇద్దరం చర్చించుకుందాం, ఢిల్లీ వెళ్దాం అనేది ఏపీ సీఎం చంద్రబాబు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చర్చలకు పిలుస్తున్నారు. ముందే ఎందుకు చర్చలకు పిలవలేదు, ఎందుకు ముందు తెలంగాణ ప్రభుత్వంతో కానీ తెలంగాణ ప్రభుత్వ అధికారులతో చర్చలకు ఆహ్వానించలేదనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. డైరెక్ట్గా మీరు ఏపీ ప్రభుత్వం వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు దరఖాస్తు చేసుకున్నారు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనే దానిపై ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుంది. దీనికి కొంచెం తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కానీ, ఇటు హరీష్ రావు, మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు చంద్రబాబుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 2015, 2020లో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అసలు ఒప్పందం కుదుర్చుకుంది, అనుమతులు ఇవ్వాలి, దీనికి అంగీకరించింది గత ప్రభుత్వం. గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వారే దీనికి అనుమతి ఇచ్చారు. తర్వాత 2023లో తప్పు చేస్తామని ఒప్పుకున్నారు. 50-50% రేషియోలో నీటిని పంచుకుందామనేది తర్వాత తప్పు అయిపోయిందని చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా ప్రస్తుత ప్రభుత్వంపై ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? రాజకీయంగా వారు లబ్ధి పొందేందుకు, అంటే చచ్చిపోయిన పార్టీని బ్రతికించుకునేందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కానీ, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కేటీఆర్ ఇటువంటి విమర్శలు త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చునే అవకాశం కనిపిస్తోందా? ఈ పరిణామాలను బట్టి ఇద్దరు సానుకూలంగానే ఉన్నారు. డెఫినెట్ గా రోహిత్ 23వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో 23వ తేదీన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. దీనికి సంబంధించి తెలంగాణ మంత్రివర్గం సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి ఆహ్వానించారు. వారి నుంచి వారి అభిప్రాయాలు తీసుకుని వారితో చర్చించిన తర్వాత ఇటు ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి చర్చలకు ఆహ్వానించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్ట్ ఏది ఉందో 3 దశల్లో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక ప్రణాళికను కూడా ఏపీ ప్రభుత్వం రూపొందించి, దానికి సంబంధించి అంటే గోదావరి నుంచి పెన్నా బేసిన్కు చేరాలంటే 3 దశల్లో దీన్ని రూపొందించాలని చెప్తూ ఉన్నారు. అంటే పోలవరం నుంచి ఇటు కృష్ణా నుంచి బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు దీన్ని రూపొందించాలి, నిర్మాణం చేపట్టాలని ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించి ఫిజిబిలిటీ రిపోర్ట్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు సబ్మిట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి 400 కిలోమీటర్లు, అలాగే అంటే 3 దశలు కలిపి 400 కిలోమీటర్లు, అంటే పోలవరం కృష్ణా నుంచి బొల్లాపల్లి నుంచి బనకచెర్ల, అంటే గోదావరి నుంచి బనకచెర్ల పెన్నా బేసిన్కి తీసుకువెళ్ళాలంటే 400 కిలోమీటర్లు దీన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు 3 దశల్లో మొత్తం ఒక్కొక్క దశలో 3 లిఫ్ట్లు వినియోగించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది అనేది కూడా ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇదంతా ప్రాజెక్ట్ అంతా రూపకల్పన చేయాలి, కంప్లీట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసలు చర్చించకుండా, మాతో చర్చించకుండా మీరు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తే కనుక దీని ద్వారా తెలంగాణకు భారీగా నష్టం జరుగుతుంది. తాగునీరు నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే మేము ఎటువంటి భేషజాలకు పోవడం లేదు, ఎవరితో విభేదాలు లేవు, అలాగని మా హక్కులను మేము వదులుకోమనేది కూడా తెలంగాణ సీఎం రేవంత్ చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ సమస్యను సామరస్యపూర్వకంగా కూర్చుని మాట్లాడుకుందాం అనేది ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అట్ ద సేమ్ ఏపీ సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు. 23వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. రోహిత్. రైట్ శివ, మొత్తానికి బనకచెర్ల సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, అటు కేంద్రం కూడా కలిసి కూర్చుని మాట్లాడుకునే సమస్యను పరిష్కరించుకోండి అని అంటూ ఉన్నారు. మరోవైపు తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోము అని తెలంగాణ అంటుంది. సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్లు వాడుకుంటే తప్పేంటి, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం అని ఏపీ అంటుంది. కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎలా సమస్యకు పరిష్కారం